అందరికీ నమస్కారం. ముఖ్యంగా మరి ఈ యొక్క వీడియోలో మనము డిఎస్సి సంబంధించినటువంటి అప్డేట్ మనము ఇందులో చూడడం జరుగుతుంది. డిఎస్సి సంబంధించినటువంటి అప్డేట్ అంశం ఏంటంటే మనకు ఎడిట్ డీటెయిల్స్ అనేది సో టెట్ మార్కులు సంబంధించినటువంటి ఎడిట్ డీటెయిల్స్ అనేది మనము ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అంశం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనం డైరెక్ట్ మనం హోమ్కి వెళ్ళినట్లయితే మనకి ఇందులో చూపిస్తుంది. సో ప్రింట్ యువర్ ఫీల్డ్ అని. సో మనకి ఫోన్లో ఇది చాలా మంది ఫోన్లో కావట్లేదు, ఎందుకంటే ఇది డెస్క్టాప్లో లేదా ల్యాప్టాప్లో కానీ లేదా కంప్యూటర్లో మాత్రమే అవ్వడానికి అవకాశం ఉంది. ఫోన్లో అనేది అంత ఈజీ కాదు, కొంచెం ఇబ్బందిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏ విధంగా ఇది ఎడిట్ డీటెయిల్స్ చేయాలనేది చూసినట్టయితే ఇక్కడ మీ యొక్క నెంబరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి తర్వాత గెట్ డీటెయిల్స్, ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుంటున్నాము. నెంబర్ తీసేసుకొని ఆ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సో మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసాము. సో గెట్ డీటెయిల్స్ అని కొడితే మనకు డీటెయిల్స్ ఈ విధంగా మనకు వస్తాయి. సో ఈ విధంగా అంటే మనకు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూడొచ్చు, మనకు మన టెట్ మార్కులు వస్తాయి. మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ ఎగ్జాంపుల్ ఇది నా సంబంధించిన టెట్ మార్కులు ఇవి. మీరు ఇక్కడ మన మార్కులు మీకు ఎన్ని వచ్చినాయి అనేది మీకు ఇక్కడ కిందికంటే మా టోటల్గా మార్క్స్ ఇస్తుంది, టెట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది. సో మీకు ఒకవేళ ఏమైనా రాంగ్గా ఉన్నట్లయితే మనం ఇక్కడ ఎయిట్ చేసుకోవచ్చు. 8 ఆప్షన్ ఉన్నది, 8 చేసుకోవచ్చు. ఒకవేళ డీటెయిల్స్ అన్నీ ఓకే, అన్నీ కరెక్ట్ ఉన్నాయి అనుకోండి, ఓకే కరెక్ట్ ఉన్నాయి అనుకోండి, ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఏంటి కన్ఫర్మ్ ఓకే అన్ని కరెక్టే ఉన్నాయి అనుకోండి. నేను ఇక్కడైతే అన్ని కరెక్టే ఉన్నాయి కాబట్టి కన్ఫర్మ్ నొక్కాను. ఇక్కడ కన్ఫర్మ్ నొక్కాను కాబట్టి సో యువర్ టెట్ డీటెయిల్స్ ఇస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇది మనము టెట్లో ఉన్నటువంటి ఏ విధంగా సో ఎంటర్ చేయాలి సబ్మిట్ మీద. ఓన్లీ మనకి ఏం కావాల్సిందంటే ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్లో ముఖ్యంగా ఒకటి రిజిస్ట్రేషన్ నెంబర్ కావాల్సి వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన అంశం సరిపోతుంది. ఈ విధంగా మనము సో ఈ యొక్క టెట్ మార్కులు ఎవరైనా అసలు కరెక్ట్ ఉన్నాయా లేదా, మ్యాక్సిమం చాలా మంది ఎంట్రీ చేశారు. ఏదన్నా ఇక్కడ ఏంటంటే కొందరి డీటెయిల్స్ రాంగ్ ఉండడం వల్ల, కొందరి డీటెయిల్స్ అనేది లేకపోవడం వల్ల ఇది మరొకసారి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎందుకంటే మీకు జాబ్ అప్డేట్స్ కానీ ప్రతి అప్డేట్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ టు ఆల్. ఓకే.